యేసు రాజా నీకే వందనం, వందనం వందనం నా ప్రభువా వందనం, పరిశుద్ధుడా నీకే వందనం, వందనం వందనం నా దేవా వందనం, యేసు రాజా నీకే వందనం. అందరూ నోరు తెరిచి చెప్పండి. వందనం వందనం నా ప్రభువా వందనం, పరిశుద్ధుడా నీకే వందనం. చెప్పాలి. వందనం వందనం నా దేవా వందనం, యేసు రాజా నీకే వందనం. చెప్పాలి. వందనం వందనం నా ప్రభువా వందనం, పరిశుద్ధుడా నీకే వందనం. చప్పలు కొడదాం దగ్గరగా, కొంచెం అటు ఇటు కదులుతూ నాట్యమాడుతూ సజీవ యాగముగా మన బలమును మన శక్తిని దాచుకొనక బలమంతటితో శక్తంతటితో పూర్ణ శ్రద్ధతో భయభక్తులతో ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. వందనం నా సృష్టికర్త నీకే నా వందనం. చెప్పాలి. యెహోవా షమ్మా నీకే నా వందనం, నా సృష్టికర్త నీకే నా వందనం. నా గొప్ప దేవుడవు నీవే, నా గొప్ప తండ్రివే, నా గొప్ప దేవుడవు నీవే, నా గొప్ప తండ్రివి నీవే. దేవా నీకే వందనం, 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 దేవా నీకే వందనం. వందనం వందనం నా దేవా వందనం, యేసు రాజా నీకే వందనం. వందనం వందనం నా ప్రభువా వందనం, పరిశుద్ధుడా నీకే వందనం. చప్పలు కొడదాము. చప్పట్లు బిగ్గరగా కొడుతూ వందనాలు చెబుతూ ప్రభుని స్తుతిద్దాం. చెబుదాము. యెహోవా రాఫా నీకే నా వందనం, నా రక్షక ప్రభు నీకే నా వందనం. నా గొప్ప వైద్యుడవు నీవే, నా ప్రాణదాతవు నీవే, నా గొప్ప వైద్యుడవు నీవే, నా చెప్పాలి. నా గొప్ప వైద్యుడవు నీవే, నా ప్రాణదాతవు నీవే, నా గొప్ప వైద్యుడవు నీవే, నా ప్రాణదాతవు నీవే. దేవా నీకే వందనం, 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 దేవా నీకే వందనం. వందనం వందనం నా దేవా వందనం, యేసు రాజా నీకే వందనం. వందనం వందనం నా
ప్రభువా వందనం, పరిశుద్ధుడా నీకే వందనం. చప్పలు కొట్టాలి. యెహోవా ఈరే అయిన దేవునికి, మన అక్కర తీర్చగలిగినటువంటి రాజునకు, ప్రభువునకు వందనాలు చెప్తూ స్తుతిద్దాం. నా గొప్ప ప్రియుడవు నీవే, నా గొప్ప మిత్రుడవు నీవే, నా గొప్ప ప్రియుడవు నీవే, నా గొప్ప మిత్రుడవు. చెబుదాము. నా గొప్ప ప్రియుడవు నీవే, నా గొప్ప మిత్రుడవు నీవే, నా గొప్ప ప్రియుడవు నీవే, నా చెబుదామా అందరం బిగ్గరగా. నా గొప్ప ప్రియుడవు నీవే, నా గొప్ప మిత్రుడవు నీవే, నా గొప్ప ప్రియుడవు నీవే, నా గొప్ప మిత్రుడవు నీవే. దేవా నీకే వందనం, 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 దేవా నీకే వందనం. చెప్పాలి. దేవా నీకే వందనం, దేవా నీకే వందనం, దేవా నీకే వందనం. అందరూ దేవా నీకే వందనం, దేవా నీకే వందనం, దేవా నీకే వందనం. చెప్పాలి. దేవా నీకే వందనం, 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 దేవా నీకే వందనం. చెప్పాలి. దేవా నీకే వందనం, 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 దేవా నీకే వందనం. చెప్పాలి. దేవా నీకే వందనం, 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 దేవా నీకే వందనం. రాజా నీకే వందనం, 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 రాజా నీకే వందనం. దేవా నీకే వందనం, దేవా నీకే వందనం, దేవా నీకే వందనం. రెండు చేతులు పైకెత్తాలి, రెండు చేతులు ఆకాశం అయిపోద్ది. వందనం వందనం నా దేవా వందనం, యేసురాజా నీకే వందనం. మనఃపూర్వకంగా వందనం వందనం నా దేవా వందనం, యేసురాజా నీకే వందనం. వందనం వందనం నా ప్రభువా వందనం, పరిశుద్ధుడా నీకే వందనం. థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రాలయ్యా. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. దేవా 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 అనేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా ఈరే మక్కర తీర్చువాడా, యెహోవా షాలోమ్ సమాధానము కనపరచువాడా, నా గొప్ప తండ్రి, నా ప్రాణదాత, నా విమోచకుడా, నా రక్షకుడా, నాకు యజమానుడిగా ప్రభువుగా ఉన్నటువంటి నా దైవమా, ఓ రాజా స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. ఇంత చక్కని సమయాన్న ప్రశాంతమైనటువంటి వాతావరణంలో
చక్కని ఆరోగ్యముతో సంతోషముగా ఎలుగెత్తి సజీవ యాగముగా దేవా నిన్ను స్తుతించేటువంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలేసయ్యా. మేము ఆరాధించుచున్నటువంటి వేళ, మేము స్తుతించుచున్నటువంటి వేళ ఆత్మతో ప్రసన్నతతో ప్రత్యక్షతతో మా మధ్యలోనికి దిగి వచ్చిన తండ్రి, స్తుతి సింహాసనాసీనుడిగా మా మధ్యలో ఉన్నటువంటి మా దైవమా, ఓ రాజా స్తోత్రాలు. ఈ మొదటి ఉపవాస ప్రార్థన కూడికలో సంఘమనంతటిని కూడా పరిశుద్ధాత్మ చేత నింపండి. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే క్రమరించబడును గాక. ప్రతి విధమైనటువంటి మలినం, దోషం, పాపం, శాపం కొట్టివేయబడినట్లుగా పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడే ప్రతి ఒక్కరిలోనికి ప్రవేశపెట్టండి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఎవరైనా బలహీనులుగా ఉంటే, రోగులుంటే, వ్యాధిగ్రస్తులుంటే ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శారీరక మానసిక స్వస్థతలు ఇప్పుడే కలుగునుగాక. సమస్త రుగ్మతలు, సమస్త విధమైన బలహీనతలు ఇప్పుడే అగ్నిలో కాలిపోవునుగాక. పొందుకోనండి సంగమా. రిసీవ్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు శక్తి, యేసు బలము ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా పొందుకొందురుగాక. గ్లోరీ 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 గ్లోరీ. షబబబ రబల దురబల శకలందర బాబా రీబలబర శకలదర బాబా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురుగాక. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. రాజానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తోత్ర నైవేద్యాన్ని మేము పాడుట ద్వారా, కీర్తించుట ద్వారా, చేతులెత్తుట ద్వారా, చప్పట్ల కొట్టుట ద్వారా ప్రభా సమస్తమైనటువంటి మహిమను, ఘనతను, ప్రభావాన్ని, నైవేద్యాన్ని మీకే అర్పిస్తూ సమర్పిస్తూ ఉన్నాం. స్తోత్రములు తండ్రి. అంతటినీ అందరినీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకొనండి రాజా. మీ అధికారానికి అప్పగిస్తూ ఉన్నాం. మీ అధికారంలోనికి తీసుకొనండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మేము వెళ్ళబోతూ ఉండగా ప్రభువా సంఘమంతుడితో బహుసూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఈరోజు నీ పనిముట్టుగా, నీ సాధనంగా నీ ప్రియ కుమారుని ఇక్కడికి తీసుకుని వచ్చారు. గత సంవత్సరం కూడా మా మధ్యలో నిలబెట్టుకుని మీరు ప్రభువా మీరు మీ బిడ్డను వాడుకున్నారు. మరలా ఈ సంవత్సరం కూడా రావడానికి మీరు ద్వారం తెరిచారు. ప్రభువా ఒక సాధనంగా, పనిముట్టుగా ఈరోజు మీ కుమారుని నిలబెట్టుకోనండి. సంఘ క్షేమము కొరకు, వ్యక్తిగత క్షేమము కొరకు, కుటుంబ క్షేమము కొరకు, ఆధ్యాత్మికమైనటువంటి క్షేమము కొరకు పరిశుద్ధాత్మ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. అధికారముతో మాట్లాడండి. స్పష్టంగా మాట్లాడండి. ఏది కూడా మరుగు చేయక మీరే మాట్లాడండి. నీ మాటలు ప్రతి ఒక్కరిని ఆదరించాలి, ధైర్యపరచాలి, స్వస్థపరచాలి. అంత మాత్రమే కాదు, ఈ ఉపవాస ప్రార్థన గుడికలో వాక్యము ద్వారా గర్తించబడాలి, హెచ్చరించబడాలి, బుద్ధి నేర్చుకోవాలి. ఖండితముగా మాట్లాడండి పరిశుద్ధాత్మ. స్తోత్రము స్తోత్రము. దావీదుకి ఇచ్చినటువంటి మనసు మాకు ఇవ్వండి. నాతాను ప్రవక్త ప్రభువా మరి గర్దిస్తూ ఉన్నప్పుడు లోబడినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ లోబడే మనసు ఇవ్వండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నీ పరిశుద్ధ లేఖన భాగాలు, నీ పరిశుద్ధ వాక్యాన్ని ప్రేమతో నాయన మేము అంగీకరించడానికి, మా ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నన్ను, మమ్ములను, మాట్లాడబోతున్నటువంటి మీ ప్రియ కుమారుణ్ణి, మందిరాన్ని, సమస్తమైనటువంటి ఉపకరణాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే బలపరిచి మాట్లాడి ఘనత మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. చెప్పండి బిగ్గరగా. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి ఆమేన్ చెప్తూ, రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్దాం.